క్షమించండి. మంచి సాక్ష్యాలు ఈ రోజున చెప్పిన విధానాన్ని బట్టి చాలా సంతోషపడుతున్నాను. అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు ఆయన, ఒక్కసారి ఉన్నానా, నేను చెప్తా, అందరూ చెప్పండి. అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. రాజ్ కుమార్, అది ఎక్కువ ఆఫ్ చేసే, ఎక్కువ తగ్గించేసే. మనం మార్కు సువార్త 7వ అధ్యాయాన్ని నేర్చుకుంటున్నాము, ధ్యానం చేస్తా ఉన్నాము. మార్కు సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 23 వచనాలు మన పాఠం. ఈ పాఠాన్ని గత 4-5 వారాలుగా మనం నేర్చుకుంటున్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయం మొదటి 23 వచనాలు, అంటే 1 నుంచి 23 వచనాల పాఠంలో పవిత్రత లేదా పరిశుద్ధతను గురించి అన్న సందర్భం అది. పరిసయ్యులు, శాస్త్రులు పరిశుద్ధతను ఏ కోణంలో చూస్తూ ఉన్నారు, యేసుక్రీస్తు పరిశుద్ధతను ఏ కోణంలో చూస్తూ ఉన్నాడు అనేది ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఈ మొదటి 23 వచనాలు మనకి నేర్పిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే శాస్త్రులు, పరిసయ్యులు యెరూషలేము నుంచి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు శిష్యులు భోజనం చేస్తుంటే చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారని, వాళ్లను పితృపారంపర్యాచారముగా నీ శిష్యులు ఎందుకని చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తూ ఉన్నారు, అది చాలా అపవిత్రం కదా అని యేసుక్రీస్తుని ప్రశ్నిస్తూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు పితృపారంపర్యాచారాలు అంటే ఆచారాలు, పద్ధతుల ద్వారా పరిశుద్ధత కలగదు అని వివరిస్తూ, ఈ ఆచారాలు, పద్ధతుల ద్వారా మన ఆధ్యాత్మిక జీవితానికి, మన ప్రార్థన జీవితానికి, మన పరిశుద్ధ జీవితానికి, మన పవిత్రతకు ఎంత నష్టం ఆచారాలు, పద్ధతులు లేదా పితృపారంపర్యాచారాలు కలుగు చేస్తూ ఉన్నాయి అనేది, వాటి వలన వచ్చే ప్రమాదాలు చెప్పాడు యేసుక్రీస్తు. 4 ప్రమాదాలు చెప్పాడు. ఒకటి, ఈ ఆచారాలు, ఈ పితృపారంపర్యాచారాల వల్ల ప్రమాదాలు. మొదటి ప్రమాదం ఏంటంటే వ్యర్థముగా దేవుణ్ణి ఆరాధన చేయడం. రెండవ ప్రమాదం ఏంటంటే దేవుని ఆజ్ఞను విడిచిపెట్టడం. మూడవ ప్రమాదం ఏంటంటే దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించడం. మూడవ ప్రమాదం. నాలుగవ ప్రమాదం ఏంటంటే దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేయడం. దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేయడం అంటే ఈ విధంగా దేవుడు ఏం చెప్పాడో చేయకోకుండా దేవుణ్ణి సంతోషపెట్టాలని వివిధ పద్ధతులను, వివిధ ఆచారాలను, వివిధ క్రమాలను, నియమాలను మనుషులు దేవుణ్ణి ఆరాధించటానికి వెదుగుతున్నారు, కనిపెడుతున్నారు. కానీ పరిశుద్ధత, పవిత్రత అనేటువంటిది పితృపారంపర్యాచారముల వలన మనకు కలగదు. పరిశుద్ధత అనేటువంటిది దేహానికి సంబంధించినటువంటిది మాత్రమే కాదు, భౌతికమైనటువంటిది. అంటే మన శరీరము కూడా శుభ్రంగా ఉండాలి. కానీ ఆ పరిశుద్ధత కంటే దానికంటే విలువైనటువంటిది నీ హృదయము పవిత్రంగా ఉండాలి. దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు, మనసుని చూస్తూ ఉన్నాడు. మనసు చాలా పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే హృదయంలో సత్యాన్ని చూస్తున్నాడు, సత్యాన్ని కోరుతున్నాడు. నీ మనసులో సత్యము ఉండాలి అనేది దేవుని వాదన. హల్లెలూయా. కాబట్టి హృదయ శుద్ధి అనేటువంటిది, హృదయము పవిత్రంగా ఉండడం అనేటువంటిది చాలా
ప్రాముఖ్యం. దేహము, యేసుక్రీస్తు ఒక 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 విషయాన్ని చెబుతాడు. వస్త్రము కంటే, ఆహారము కంటే వస్త్రము, వస్త్రము కంటే దేహము, దేహము కంటే ప్రాణము గొప్పది కాదా? అల్టిమేట్గా ఏది గొప్పది? అన్నిటికంటే ప్రాణమే గొప్పది. కాబట్టి నీ మనసు అనేటువంటిది చాలా పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత హృదయానికి ఉండాలి అనేది దేవుడు చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రసంగాల్లో, కొండ మీద ప్రసంగంలో కూడా చెప్పాడు, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హెబ్రీ పత్రికలో చెబుతాడు, పరిశుద్ధత లేకోకుండా దేవునిని మనము చూడలేము అని. దేవుణ్ణి మనము చూడలేము. కాబట్టి హృదయము అనేటువంటిది, మనసు అనేటువంటిది పవిత్రంగా ఉండాలి. హృదయము అంటే ఆలోచనల కేంద్రము, భావోద్వేగాల కేంద్రము, నిర్ణయాల కేంద్రము, లేదా నీ ఆత్మీయ జీవిత కేంద్రము, నీ ఆత్మీయ జీవితానికి కేంద్రం. హృదయము అంటే వస్తువు కాదు. హృదయము అంటే దానికి రూపము లేదు. హృదయము అనే దానికి రూపము లేదు. ఆలోచనలకు రూపం ఉంటుందా? రూపం ఉండదు. కాబట్టి నీ తలంపులు ఎక్కడైతే పుడుతుందో, ఎక్కడైతే వస్తున్నాయో నీకు తలంపులు, ఆలోచనలు, ఆ కేంద్రాన్ని హృదయము అని చెప్పేసి అంటున్నాడు. దానిని పవిత్రంగా ఉంచాలి, దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి అని పరిశుద్ధ వాక్యం తెలియజేస్తుంది. అయితే హృదయము పరిశుద్ధం కావాలి అంటే ఏం చెయ్యాలి? యేసుక్రీస్తు చెప్పినటువంటి విధముగా వాళ్ళందరినీ పిలిచి నా మాట విని గ్రహించండి అని యేసుక్రీస్తు చెప్పాడు. మన హృదయం పరిశుద్ధం కావాలి అని అంటే ముందుగా మనం చేయాల్సిన పని ఏంటనంటే, యేసుక్రీస్తుని గురించి, ఆయన వాక్యాన్ని మనము, యేసుక్రీస్తుని గురించి మనము వినాలి. ఏం చేయాలి? ఆయన పిలిచాడు. పిలిచి వచ్చిన వారికి ఏం చెప్పారు? నా మాట వినండి. ఆయన మాట వింటే మనకు పరిశుద్ధత కలుగుతుంది. ఆయన మాటను విశ్వసించాలి. వినడం మాత్రమే కాదు, విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి ఆయన మాట మీద. నమ్మకం అంటే ఉదయం చెప్పాను, విధేయత చూపించడము, లోబడము. విధేయతను చూపించడము, లోబడడం, అదే విశ్వాసము అంటే. వినాలి, విశ్వసించాలి, అంత మాత్రమే కాదు, గ్రహించాలి. ఏం చెప్పాడో గ్రహించాలి. ఏం చెప్పాడో తెలియకపోతే మనం ప్రమాదంలో పడిపోతాం. పాపములో పడిపోయే ప్రమాదం మనకు ఉంది. ఏం చెప్పాడో తెలుసుకోవాలి. ఆయన ఏ ఉద్దేశంలో చెప్పాడు, ఏ ఆలోచనలో చెప్పాడు, అతను చెప్పిన మాట వెనుక ఉద్దేశం ఏంటి, ఆంతర్యం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఆంతర్యాన్ని మనం, ఆయన చెప్పిన మాటల్లో ఆంతర్యాన్ని మనం గ్రహించాలి. చెప్పిన మాటల ఆంతర్యాన్ని మనం గ్రహించాలి. గ్రహించడము మాత్రమే కాదు, విధేయతను చూపించాలి, అంటే పాటించాలి. అప్పుడే మనకు హృదయము అనేటువంటిది పరిశుద్ధపరచబడుతుంది, మన హృదయము పవిత్రము చేయబడుతుంది. అండ్ అంత మాత్రమే కాదు, పాపమును ఒప్పుకోవాలి. తప్పును ఏం చేయాలి? మనము ఒప్పుకోవాలి, దాచుకోకూడదు. ఆదాము తప్పుని దాచుకున్నాడు, చెప్పలేదు, బయటకి చెప్పలేదు. తప్పును ఏం చేశాడు? రొమ్ములో దాచుకున్నాడు, హృదయంలో దాచిపెట్టాడు. తాను తప్పు చేశానని ఒప్పుకోలేదు. కాబట్టి మన హృదయము పవిత్రము చేయబడాలి అని అంటే, దేవుడు ఇది తప్పు అని చెప్పినప్పుడు ఆ తప్పుని సమర్థించుకోకూడదు మనం. అది కాదు పాస్టర్ గారండి, ఇది కాదు పాస్టర్ గారండి అని పాస్టర్ గారు కాదు, మీరు పాస్టర్ గారికి చెప్పాల్సిన అవసరం ఏముంది? మీకు మీరు హృదయాలను పరిశీలన చేసుకుంటే సరిపోతుంది. మీరు లెక్క చెప్పవలసింది దేవునికి, మీరు సమాధానం చెప్పుకోవలసింది దేవునికి. కాబట్టి ఇది తప్పు అని దేవుడు ఖండితంగా చెప్పినప్పుడు ఆ తప్పును ఒప్పుకోవాలి, విడిచిపెట్టేయాలి. అప్పుడే మన మనసు, మన హృదయము అనేటువంటిది పవిత్రము, పరిశుద్ధత చేయబడుతుంది. ప్రియులరా, ఇది గమనించవలసినటువంటి విషయం. ఇది మనందరం ఎరిగి ఉండవలసినటువంటి విషయం. కొంచెం మనం డీటెయిల్డ్గా వెళితే 15వ వచనము 19వ వచనం ఒక్కసారి చదవండి. వెలుపల నుండి లోపలికి పోయి మనుషుల్ని అపవిత్రులుగా చేయగలిగినది ఏదియూ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనుషుల్ని అపవిత్రునిగా చేయుననెను. చెప్పండి 19వ వచనంలో. అది వాని హృదయంలో ప్రవేశింపగా కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడినట్లు ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును.
ప్రియులరా, భోజనం గురించి మాట్లాడుతున్నాడు. మనల్ని పరిశుద్ధపరిచేది, మనల్ని పవిత్రం చేసేది భోజన పదార్థాలు కాదు. ఆచార పద్ధతుల ద్వారా మనకు పరిశుద్ధత కలగదు. ఆచార పద్ధతుల ద్వారా మనకు పరిశుద్ధత కలగదు. నేను నియమంగా ఉంటున్నానండి, ప్రతి శుక్రవారం ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉంటాను, ఇవేవి నీ పరిశుద్ధతకు కారణాలు కాదు. నువ్వు 100 రోజులు ఫాస్టింగ్ ఉండు, ఒక వారం ఫాస్టింగ్ ఉండు, అది నీకోసం నువ్వు ఉంటున్నావు. నువ్వు దేవుడిని ఉద్ధరించడానికి, సంఘాన్ని ఉద్ధరించడానికి, మనుషులను ఉద్ధరించడానికి కాదు. నీకోసం నువ్వు ఫాస్టింగ్ ఉంటున్నావు, మంచిదే. కానీ దాని వలన నీకు పరిశుద్ధత కలగదు. పరిశుద్ధత నీకు ఎలా కలుగుతుందంటే, దేవుని వాక్యాన్ని విని, విశ్వసించి, గ్రహించి, అంటే తెలుసుకొని, విధేయతను చూపించి, పాపమును ఒప్పుకోవటం ద్వారా నీకు నీ విశ్వాసమూర్జంతోనే నీకు పరిశుద్ధత అనేటువంటిది కలుగుతూ ఉంది మిత్రులారా. కాబట్టి ఆచార పద్ధతులను, పితృపారంపర్యాచారాలను పాటించడం ద్వారా నీకు పరిశుద్ధత కలుగదు. ఇంకా ఇప్పటికీ పితృపారంపర్యాచారాలు పాటిస్తున్నటువంటి వారు మనలో చాలా మంది ఉన్నారు. దయచేసి దేవుడు చెబుతున్నటువంటి వాటన్నిటిని విడిచిపెట్టండి. ఆ పితృపారంపర్యాచారాలను పాటించేటువంటి మన హృదయం ఏం చెబుతా ఉందంటే, మనలో ఇంకా పరిశుద్ధత లేదు, మనం దేవుని మాట వినడం లేదు, దేవునికి లోబడడం లేదు అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటున్నాయి. కాబట్టి వాటికి లోబడుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? మీరు దేవునికి లోబడటం లేదనే కదా. దేనికో దానికి లోబడాలి కదా. మీరు దేవునికి లోబడటం లేదు, ఆచారాలకి, పద్ధతులకు మీరు లోబడుతున్నారు. దాని అర్థం ఈ హృదయం ఇంకా అపవిత్రంగానే ఉంది, పరిశుద్ధత లేదు, విశ్వాసము కూడా లేదు అనేటువంటి సత్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. విశ్వాసం ఉంది అని చెబితే విశ్వాసం ఉన్నట్టు కాదు. విశ్వాసం ఉంది అని చెబితే, నోటి మాటతో చెబితే విశ్వాసం కనపడదు, నువ్వు చేసే పనుల్లో కనపడుతుంది. నాకు తెలిసినటువంటి ఒక సోదరుడు పని కట్టుకుని నన్ను పిలిచి, మేము ఒక ఇంటిని నిర్మాణం చేసుకుంటా ఉంటున్నాం బ్రదర్, నాకు మీ హెల్ప్ కావాలి అన్నాడు. ఏం చెప్పాయా బాబు అని. అయితే ఈ విషయంలో నాకు ప్రార్థన చేయండి, నేను ఎటువంటి సిద్ధాంతాన్ని పిలవకోకుండా, ఎటువంటి లోక ఆచారం లేకుండా ఇల్లు కట్టాలనుకుంటున్నాను బ్రదర్, నాకు మీరు సహాయం చేయండి. ఎస్ షూర్, అబ్సల్యూట్లీ. దేవుడు మనకు ఎలాంటి ఆచారాలు, పద్ధతులు ఇవ్వలేదు. నీవు దేవుని మీద ఆధారపడు, దేవుని మీద ఆధారపడు. మనుషులు అంటారు ఇది 4 ఉండే ఇల్లు, 10 మంది ఉండే ఇల్లు, నువ్వన్నీ చూపించి కట్టాలి, చూసి కట్టాలి, చూడకుండా కట్టాలి, తీసివేతలు ఉంటాయి, హెచ్చవేతలు ఉంటాయి అని అంటారు. ఇవేవి నువ్వు పట్టించుకో మాకు. నీవు దేవుని మీద నమ్మకం ఉంటే ఆయన మీద ఆధారపడి కట్టు. కట్ చేస్తే సిద్ధాంతి వచ్చాడు. దాదాపు 1 గంట సేపు వాక్యం చెప్పా. కట్ చేస్తే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సిద్ధాంతి వచ్చేసాడు. అంటే దేవుని వాక్యానికి లోబడటానికి, దేవుని మీద ఆధారపడటానికి, నీ విశ్వాసాన్ని చూపించవలసినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో నువ్వు చాలా బలహీనపడిపోతున్నావు. ఆ ప్రదేశంలో నీ విశ్వాసమును పూర్తిగా దేవుని మీద ఆనుకొని ఉండడంలో, ఆధారపడి ఉండడంలో, నీ విశ్వాసాన్ని రుజువు చేసుకోలేని పరిస్థితుల మధ్య నీ ఆత్మీయ విశ్వాస జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సందేశం ద్వారా ఇన్ని రోజులు ఈ పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం కదా. ఇకనైనా నువ్వు ఈ ఆచారాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ అమావాస్యలు చూడడం, ఈ నక్షత్రాలు చూడడం, ఈ రోజు మంచిది, ఆ రోజు మంచిది అని నీ నోటితో నువ్వు అనడం బాధ కలిగించేటువంటి అంశం. వాక్యం తెలియని వారు వాడి నోటితో మాట్లాడుతున్నారంటే ఓకే, విశ్వాసమైన నీవు కూడా అదే మాటలు నీ నోటి వెంట వస్తా ఉన్నాయి. అవి అపవిత్రమైన మాటలు కాదా? అవునా కదా? హృదయము నిండి ఉన్నది పెదవులు, నీ మనసులో ఇది మంచి రోజు అనే విశ్వాసం ఉంది, అందుకే బయటకు మాట్లాడావు. కానీ దాన్ని ఒప్పుకో. ఊరికి నేను చెప్తున్నాను అని అంటావు. నువ్వు ఊరికి నేను చెప్తున్నావో, విశ్వాసం ఉండి చెప్తున్నావో, నాకు సర్ది చెప్పుకోవచ్చు, కానీ దేవునికి చెప్పలేవుగా. ఎందుకంటే దేవునికి నీ ఆంతర్యం తెలుసు, నీ అంతరంగంలో ఏముందో దేవునికి తెలుసు, నీ మనసులో ఏముందో దేవునికి తెలుసు. కాబట్టి పితృపారంపర్యాచారముల వలన మనకు పరిశుద్ధత కలగదు, భోజన పదార్థములను బట్టి మనకు పరిశుద్ధత కలగదు. గుర్తుపెట్టుకోండి మాట.
నువ్వు ఫలానా ఆహారం తింటే నీకు పరిశుద్ధత కలుగుతుంది, ఫలానా ఆహారం మానేస్తే నీకు పరిశుద్ధత కలగదు, పంది మాంసం తింటే నీకు అపవిత్రుడు అయిపోతావు, తినకుండా ఉంటే నీకు పరిశుద్ధత కలుగుతుంది. ఓకే, ఆహార పదార్థాలను బట్టి నీకు పరిశుద్ధత కలగదు. ఆహారము అనేటువంటిది భౌతిక సంబంధమైనటువంటిది, అది నీ శరీరానికి సంబంధించినటువంటిది. నువ్వు తింటే ఆ ఆహారం నీ హృదయంలోనికి వెళ్ళదు, నీ కడుపులోకి వెళుతుంది. దాన్ని ఏమంటాం మనం? గర్భసంచిలోనికి, గర్భసంచిన దాన్ని ఏమంటామండి? జీర్ణాశయంలోనికి వెళుతుంది. జీర్ణాశయంలోనికి వెళుతుంది. అది తిన్న తర్వాత అది బహిర్భూమిలో విడవబడుతుంది. అంతే, దానివల్ల నీకు ఒరిగేదేమీ లేదు. దానికి పరిశుద్ధతకు అసలు సంబంధమే లేదు. చాలా మంది చెబుతూ ఉంటారు, మేము ఆ భోజనం తినవండి, ఈ భోజనం తినవండి, అటువంటి భోజనం తినవండి, మేము ఎంతో నియమంగా ఉంటామండి, ఎంతో నిష్టగా ఉంటామండి, అలాంటి ఆహార పదార్థాలు మేము ముట్టమండి, ఇలాంటి ఆహార పదార్థాలు మేము ముట్టమండి, ఎబ్బిచ్చిచ్చి దాని వలన పవిత్రత రాదండి. నో, భోజన పదార్థాలను బట్టి నీకు పరిశుద్ధత, పవిత్రత కలగదు. దేవుడు చెప్పాడు, చాలా స్పష్టంగా చెప్పాడు. అక్కడ అంటా ఉంటాడు 15వ వచనంలో ఇలా చెప్పాడు, వెలుపల నుండి లోపలికి పోయి మనుషుణ్ణి అపవిత్రునిగా చేయగలుగునది ఏదియూ లేదు. నువ్వు డ్రింక్ తాగు, ఆహారం తిను, లేకపోతే ఒక బిస్కెట్ తిను, ఇంకొకటి తిను, దాని వలన నిన్ను అపవిత్రం చేయగలిగినటువంటి శక్తి, సామర్థ్యం ఆహార పదార్థాల్లో దేనికి కూడా లేదు. దాని గురించి ఇంకా మాట్లాడుతూ ఏమంటాడు అనంటే, లోపల నుండి బయలుకు వెళ్ళినవే మనుషుని అపవిత్రునిగా చేయును. లోపల నుంచి ఏదైతే బయటకు వస్తుందో అది మనుషుని అపవిత్రంగా చేస్తుంది, కానీ బయట నుంచి లోపలికి తీసుకునే పదార్థాలు ఏవి కూడా మనల్ని అపవిత్రులుగా చేయవు. 19వ వచనంలో దాని వివరణ చెప్తాడు. అది వాని హృదయములో ప్రవేశింపగా, అంటే నువ్వు తినే ఆహార పదార్థాలు మనసులోకి వెళతాయా? వెళ్ళవు. ఎక్కడికి వెళుతున్నాయి? జీర్ణాశయంలోనికి వెళుతూ ఉన్నాయి. జీర్ణాశయంలోనికి అవి వెళుతున్నాయి. కడుపులోనే ప్రవేశించి అది బహిర్భూమిలో విడవబడినట్లు ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ కూడాను పవిత్రపరచును. ఇది గమనించవలసినటువంటి విషయం. భోజన పదార్థములను బట్టి కానీ, ఆచారాలు పద్ధతులను బట్టి కానీ మనకు పరిశుద్ధత, పవిత్రత అనేటువంటిది కలగదు. కొన్ని వచనాలు మీకు పరిచయం చేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం 13వ వచనం వరకు చదవండి. 9 నుంచి 13వ వచనం వరకు. నానా విధములైన, వింటున్నారు ఈ మాట, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. అన్య బోధ అంటే ఏ బోధ పడితే ఆ బోధకు, దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి బోధలకు మీరు త్రిప్పబడకుడి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి ఏ హృదయమును స్థిరపరుచుకొనుట మంచిది. భోజనమును బట్టి ప్రవర్తించు వారికి ఏమీ ప్రయోజనము కలుగలేదంటే జరిగిన పాత వాళ్ళని తీసుకుందాం, మనకంటే ముందు పోయిన వాళ్ళని తీసుకుందాం. భోజన పదార్థములను బట్టి వాళ్ళకైనా లాభాలు కలిగినాయా? లేదు. కాబట్టి మన హృదయాన్ని మనం దేనితో స్థిరపరచుకోవాలి? భోజన పదార్థములను బట్టి కాదు. నేను అది మానేశాను ఫుడ్, ఇది మానేశాను ఫుడ్, ఈ ఫుడ్ మానేయడాలు తినడాల వలన తినడాల మనకు పవిత్రత కలదు. ఎవరో ఒక ఆయన చెప్పాడు ఈ మాట, చాలా బాగా, వివేకానంద అనుకుంటాను. డోంట్ బ్రింగ్ గాడ్ టు ది కిచెన్ లెవెల్ అన్నాడంట. అంటే దేవుణ్ణి తిండి పదార్థాల స్థాయికి దిగజార్చకండి, ఆహార పదార్థాల స్థాయికి దేవుణ్ణి దిగజార్చొద్దు అని అన్నాడు వివేకానందుడు. అఫ్కోర్స్ ఆయన క్రిస్టియన్ కాదు, బట్ ఆయన చెప్పిన మాట చాలా బాగుంది, అందుకే చెప్తున్నాను అంతే. అంటే ప్రియులారా, దేవుని స్థాయిని మనము భోజన పదార్థాలకు తగ్గించొద్దు. భోజన పదార్థాలు ఇవాళ ఉంటాయి, మళ్ళా సాయంత్రానికి వాసన వస్తాయి, తినలేం. ఒక పూట తింటే రెండో పూటకి మనము తినలేం. ఏమైనా కొంచెం బాగుంటుంది, రెండో పూటకి, మూడో పూటకి అసలు మనం దాన్ని అంటుకోలేము.
దేవుడు అటువంటి వాడు కాదు కదా. కాబట్టి ప్రియులారా, అక్కడ గమనించండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మనకి 9 వచనాలు, 9వ వచనం నుంచి ఏం చెప్తుంది? నానా విధములైన అన్య బోధల చేత తెరపబడకుడి, భోజన పదార్థములను బట్టి కాదు, కృపను బట్టియే మీ హృదయములను మీరు స్థిరం చేసుకోండి. భోజన పదార్థములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలగలేదు. ఎలాంటి ప్రయోజనం మనకు కలుగలేదు. మరొక వచనాన్ని మీకు పరిచయం చేస్తాను, చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అమ్మా, అబద్ధికులు వాతవేయబడిన మనసాక్షి గలవారే వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుదురు. అబద్ధ బోధకులు ఏం చేస్తారంట? దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినడం మానేయాలని బోధిస్తారంట. ఎవరు చెప్పేది? ఆ అబద్ధికులు. ఆ అబద్ధికులు వివాహమును నిషేధిస్తూ దేవుడు సృజించిన ఆహార వస్తువులను, ఇది తినకూడదు, ఇది తింటే అపవిత్రమైపోతావు, పోర్కు తినకూడదు, పోర్కు తింటే అపవిత్రమైపోతావు, బీఫ్ తినకూడదు, బీఫ్ తింటే అపవిత్రమైపోతావు, చికెన్ తినకూడదు, చికెన్ తింటే అపవిత్రమైపోతావు, ఇంకొకటి తినకూడదు, ఈ విధమైనటువంటి రిస్ట్రిక్షన్స్ నీ ఆహారపు అలవాట్లకు వాళ్ళు, నీకు తినాలనిపించింది తినవయ్యా, నీకు తినాలనిపించింది తిను, నీ ఆకలిని బట్టి 2 నెలల్లో ప్రయాణాల్లో, విపరీతమైనటువంటి ప్రయాణాల్లో వాళ్ళు రకరకాలైనటువంటి ఫుడ్ పెట్టారు, ఏదేదో పెట్టారు, తిని చిరాకు వచ్చేసి పాస్టర్ గారి ఇంటికి రావడంగానే పచ్చిపులు చేయమన్నా. నేను అది తినాలని నాకు అనిపించింది చేయమన్నా. అంటే ఆహార పదార్థములను బట్టి మనకు పరిశుద్ధత అనేటువంటిది కలుగదు. చాలా స్పష్టంగా చెప్పాడు. దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొని తినుట మానవులనని చెప్పుదురు. 4వ వచనం చదువునా. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. ఏమిటది? దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు ఎలాంటిది? మరి నువ్వెవరు చెడ్డదని చెప్పడానికి? నువ్వు పుట్టించావా? మాట్లాడరండి. నువ్వు తయారు చేసావా? మరి ఎందుకు చెప్తున్నావు నువ్వు చెడ్డదని? అంటే నువ్వు ఎవరిని చెడ్డవాడిని చేస్తున్నావు? సృష్టించిన వాడినే కదా, కలుగు చేసిన వాడినే కదా నువ్వు అనేది. ఆయన సృష్టించిన తర్వాత ఆయన చెప్పాడు ఈ మాట. ఆయన ఏమంటాడు అంటే, సమస్తాన్ని చూసి ఆహా, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, సమస్తము మంచిది అని ఆయన దినమును సృష్టించినప్పుడు మంచిదని చెప్పాడు, సమయాన్ని సృష్టించినప్పుడు మంచిదని చెప్పాడు, పగలు సృష్టించినప్పుడు మంచిదని చెప్పాడు, రాత్రి సృష్టించినప్పుడు మంచిదని చెప్పాడు. నువ్వేమో అమావాస్య అంటావు, చెడ్డదంటావు, ఆ రోజు మంచిది కాదంటావు, ఆ సమయం మంచిది కాదంటావు, ఈ సమయం మంచిది కాదంటావు, ఆ దినం మంచిది కాదంటావు, ఈ రోజు మంచిది కాదంటావు, తోడత మంగళవారం ఏంటంటావు. ఇప్పుడు చెప్పండి, అపవిత్రత ఎక్కడ ఉంది? దేవుడు సృష్టించిన వాటిలో ఉందా, నీ మనసులో ఉందా? పవిత్రులకు అన్నీయు పవిత్రములే, అపవిత్రులకు అన్నీ అపవిత్రములే. పరిశుద్ధులకు అన్నీ పరిశుద్ధములే, పరిశుద్ధులకు అన్నీ పరిశుద్ధములే, అపవిత్రులకు అన్నీ అపవిత్రములే అని దేవుని వాక్యము మనకు చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉంటుంది మిత్రులారా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ విషయాన్ని గమనించండి. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింపదగినటువంటిది కాదు. ఎందుకని మంచిది? ఏలయనగా అది దేవుని వాక్యము వలనను, ఆయన ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. మీలో ఎంతమంది తినే ముందు ప్రార్థన చేస్తున్నారు?
పేట్లో పెట్టుకొని గబగబా ఉక్కేస్తున్నారా? ప్రార్థన చేసుకొని తింటున్నారా? ఏమని ప్రార్థన చేస్తున్నాం? దాని అర్థం ఏంటి? ఆ ఆహార పదార్థంలో ఏదో అపవిత్రత ఉందని కాదు. అర్థమవుతుందా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా చేయడం ద్వారా ఆయన పవిత్రం చేస్తాడు, ఆయన పరిశుద్ధపరుస్తాడు. ఆయన వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడాను మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనడం ద్వారా పవిత్రం చేయబడుతుంది. కాబట్టి ప్రియులరా, జ్ఞాపకం చేసుకోండి, ఆచార పద్ధతుల ద్వారా మనకు అపవిత్రత కలగదు. మనకు పరిశుద్ధత కలగదు. క్షమించండి, ఆహార పదార్థముల ద్వారా మనకు పరిశుద్ధత కలగదు. అలాగే ఆచారాల ద్వారాను, పితృపారంపర్యాచముల ద్వారా మనకు పరిశుద్ధత కలగదు. మనకు పరిశుద్ధత దేవుని వాక్యాన్ని విని, విశ్వసించి, గ్రహించి విధేయతను చూపించి, పాపములను ఒప్పుకొనుట ద్వారా, వాక్యాన్ని అనుసరించుట ద్వారా మాత్రమే మనకు పరిశుద్ధత కలుగుతుంది. నీవు నియమాలు పెట్టుకొని, నిష్టలు పెట్టుకొని 6 వారాలు ప్రార్థన చేస్తాను, 7 వారాలు నువ్వు చేసుకో, ఎవరొద్దన్నారు. కానీ బట్ వాటి ద్వారా నీ పరిశుద్ధతను పరిగణించవద్దు. వాటితో నీ పరిశుద్ధతను కొలతలు పెట్టుకోవద్దు. అక్కడ నువ్వు ప్రశ్నించుకోవాల్సింది, నువ్వు వాక్యాన్ని వింటున్నావా? వాక్యాన్ని నమ్మావా? వాక్యాన్ని నమ్మితే ఇంకా ఎందుకు నీ జీవితంలో అది కరెక్టే కానీ పాస్టర్ గారు మీరు చెప్పారు కదా, ఇంకా నువ్వేం వాక్యం వింటున్నావు? నీ మొహం, అది వాక్యం విన్నట్ట. అది కరెక్టే కానీ పాస్టర్ గారు, దేవుడు అలా చెబుతాడు కానీ పాస్టర్ గారు, ఇది కూడా ఉండాలండి. అది పరిశుద్ధత ఏమి? అది వాక్యం వినడం ఏమి? అది వాక్యాన్ని గ్రహించడం ఏమి? అది పాపం చేయకుండా ఉండడం ఏమి? కాదు మిత్రులారా, అది పాపమే. నువ్వు అది కూడా ఉండాలి, ఇది కూడా ఉండాలని ఎప్పుడైతే నువ్వు అన్నావో దాని అర్థం ఏంటనంటే, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ విశ్వాస జీవితంలో నీకు సరిగ్గా దేవుడంటే విశ్వాసం లేదు, నీ హృదయంలో అపవిత్రత ఉంది అని చాలా స్పష్టంగా చెప్పేస్తున్నావు. కనుక ఇది గమనించవలసినటువంటి విషయం. ఈరోజు మన జీవితాలను మనం సరి చేసుకోవాలి. మన జీవితంలో దేవుని వాక్యానికి మనం లోబడేవారిగా ఉండాలి. దేవుని వాక్యానికి మనం విధేయతను చూపించేవారిగా మనము ఉండాలి. అప్పుడే మన జీవితాలు పరిశుద్ధపరచబడతాయి, పవిత్రం చేయబడతాయి. ఆహార పదార్థాలను బట్టి మనకు పరిశుద్ధత కలగదు. పితృపారంపర్యాచారముల వల్ల మనకు పరిశుద్ధత అనేటువంటిది కలగదు. కొంచెం లోతుగా మనం అధ్యయనం చేద్దాం. అపవిత్రత మన హృదయంలో ఉంది. ఎక్కడుందంట అపవిత్రత? ఇందాక మనం చెప్పాం కదా, అపవిత్రత ఎక్కడుంది? హృదయంలోనే ఉంది. చూడండి ఒక్కసారి మన దేవుని వాక్యం 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం. మనిషిని లోపల నుండి బయట వెలున్నది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి. హృదయం అంటే మనసు. ఏంటది? మనసు. మన మనసులో ఏమున్నాయి? ఆలోచనలు, తలంపులు, ఊహలు, ఇవే కదా ఉన్నాయి. అదే కదా హృదయం అంటే. ఆలోచనల కేంద్రం, నిర్ణయాల కేంద్రం, ఆత్మీయ జీవితం, భావోద్వేగాల కేంద్రం. ఒక పక్క ఒక మనిషి బాధలో బాధపడుతూ ఉంటే, ఈ పక్క ఈ మనిషి పక్కపక్క నవ్వుతున్నాడు బాధపడుతున్న వాడిని చూసి. ఈ నవ్వడం ఏంటి? భావోద్వేగం. అదే కదా ఉద్వేగం. భావం అంటే ఏంటి? ఆలోచన. అంటే వాడి బాధను చూసి వీడు నవ్వుతున్నాడు అంటే తప్పు అంటామా, రైట్ అంటామా? దాన్ని మనం తప్పే కదా, రైట్. పిల్లలు, ఇది గమనించవలసినటువంటి విషయం. ఇక్కడ చెప్తాడు, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు. కృత్రిమము అంటే కల్పితాలు. మనకు మనముగా కల్పించుకోవడాలు, కల్పితములు, కృత్రిమములు, కామ వికారమును, మత్సరమును,
దేవ దూషణయు అహంభావమును. ఏమిటిది? అవివేకము. అవివేకము కూడా అపవిత్రత. అవివేకం కూడా ఏంటది? అపవిత్రతే. ప్రియులారా, గమనించవలసినటువంటి విషయం ఇది. వీటి వలన మనకు ఇవి మనసులో నుంచి వచ్చేటువంటివి. అపవిత్రత, మనల్ని అపవిత్రపరిచేవి ఏవి? మన హృదయంలో నుంచి బయటకు వచ్చేటువంటివి. దొంగతనం చేయాలనే ఆలోచన బయట నుంచి వస్తుందా, లోపల నుంచి వస్తుందా? లోపల నుంచి, నీ మనసులో నుంచే వస్తుంది. వ్యభిచారం చేయాలనేటువంటి ఆలోచన మనసులో పుడుతుందా, బయట నుంచి ఎక్కడి నుంచైనా వస్తుందా? హృదయంలో నుంచి పుట్టేటువంటిది అది. అది మనసులో పుట్టేటువంటిది. అలాగే చెడుతనము మనసులో పుడుతుందా? కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము, లోభము. లోభము అంటే పిసినారితనం. ఏమిటది? లోభితనం అంటే ఏంటది? పిసినారితనం. డబ్బులు ఉంటాయి కానీ ఖర్చు పెట్టడు. ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఎటువంటి ఇస్తాడు అని అంటే, ద చీపెస్ట్ థింగ్ ఏదైతే ఉందో, చిరిగిపోయినవి, అరిగిపోయినవి, తనకు ఉపయోగపడినవి, తనకు పనికిరానివి నువ్వు వాడుకో అని వాడికి ఏదో పెద్ద దానం చేసినట్టుగా, బహుమతి ఇచ్చినట్టుగా ఇచ్చి గర్వంగా చెప్పుకుంటాడు అనమాట. అదే లోభితనం అంటే. దాన్ని ఏమంటాము? లోభితనం. ఇవి మనిషిని హృదయాన్ని అపవిత్రం చేసేటువంటివి. కామకత్వము, అభిచారము, ఇటువంటివి అన్నీ కూడాను, జారత్వము, దొంగతనము, నరహత్య. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, నరహత్య గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చూడండి, దేవుని వాక్యం ఏం చెప్పిందో చదవండి. 5వ మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఏంటది? నరహత్య చేయొద్దు అని దేవుడు చెప్పాడు. అలా చేసేటువంటి వాడు దేవుని తీర్పులోకి వస్తాడు. దేవుడు చెప్పాడు కదా. అయితే చెప్తున్నాను వినండి. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు. ఏమిటది? తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. సహోదరుణ్ణి చూసి వ్యర్థుడా అని చెప్పువాడు. వ్యర్థుడా అంటే అమ్మా పనికిరానుడా. ఎంతమందిని అని ఉంటాం ఈ మాట మనం? పనికి మాలినోడా అని ఎంతమందిని అని ఉంటాం మనం? దేవుడు ఏమంటాడంటే అది కూడా నరహత్యే. అది కూడా ఏంటది? నరహత్యే. పిల్లల్ని అంటూ ఉంటారు మీలో చాలా మంది. చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఎందుకు తిట్టాల్సి వస్తుందో నాకు తెలియదు. అలా నేను ఎప్పుడు తిట్టలేదు పిల్లల్ని. అసలు నాకు అసలు ఆ ఇంటెన్షనే రాదు. అసలు ఆ పాస్టర్ గారు తిట్టలేదు. ఆ ఆలోచన రాదు, తిట్టాలని కొట్టాలనేటువంటి ఆలోచన. ఎలా అనగలుగుతున్నాం? పనికి మాలినోడా, గాడిద, దున్నపోతా. ఇది కాదా నరహత్య? మాట్లాడరేంటుండే? అవునా కదా? హౌ యు ఆర్ ఏబుల్ టు డూ దట్? మీరు ఎలా చేయగలుగుతున్నారు? అలాగా మీరు ఎలా అలా దూషించగలుగుతున్నారు? ప్రియులారా, గమనించవలసినటువంటి విషయం ఇది. ఎలా చెప్తున్నాడు ఆ మాట? తన సహోదరుణ్ణి చూసి వ్యర్థుడాను చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ద్రోహి అని చెప్పువాడు పిల్లల గురించి, వాళ్ళకి ఇంకా వయసు రాలేదు, వాళ్ళు పెద్దోళ్ళు అవ్వలేదు, మంచికి చెడుకి మధ్య తేడా తెలియనటువంటి చిన్న పిల్లల గురించి కూడా చెడ్డగా మాట్లాడతాం మనం. అమ్మో వాడు చాలా ముదురండి, ఏదో తెలిసి తెలియని మాటలు 4 మాటలు మాట్లాడితే అటు ముదిరినా? వాడు చాలా ముదురండి, అమ్మో వాడు చాలా ఇదండి, వాడు చాలా అదండి, అమ్మో వీడు వాళ్ళ నాన్న కంటేనండి, వాడి తాత తల నుంచి ఊడి పడ్డాడండి. ఈ కాదా దూషణ మాటలు, చెడ్డ మాటలు? నీకెవరిచ్చారండి ఆ అధికారం? నీకెవరిచ్చారు అధికారం అంత దూషణ మాటలు మాట్లాడడానికి? అది కాదా నరహత్య? ఆ చెడుతనం నీలో ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి వచ్చిందా, నీ లోపల ఉందా? అది నీ మనసులోనే ఉంది.
అందుకని నీ అపవిత్రత అంతా పోవునట్లుగా యేసుక్రీస్తు ఏం చేశాడో చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అటిది మరి ఏదైనను లేక సంఘమును ప్రేమించాడు. ఆ సంఘంలో కళంకం లేకోకుండా, ముడత లేకోకుండా, మచ్చ లేకోకుండా చేయడానికి, అలాంటిది ఏమీ కూడా లేకోకుండా చేయడానికి ఏం చేశాడంటే ఆయన ఆ సంఘాన్ని పరిశుద్ధపరచడానికి, నిర్దోషమైన మహిమ గల సంఘంగా దాన్ని చెయ్యడానికి ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకోవాలని వాక్యంతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. ప్రియులారా, అపవిత్రమైన మన మనస్సుని పవిత్రం చేయడానికి, దొంగతనములు, కృత్రిమములు, అవివేకములు కలిగిన మన హృదయాన్ని, వ్యభిచారములు, లోభములు కలిగిన మన హృదయాన్ని పవిత్రం చేయడానికి, నిన్ను పరిశుద్ధునిగా చేయడానికి, నిన్ను నిర్దోషునిగా చేయడానికి యేసుక్రీస్తు ఏం చేశాడు అనంటే వాక్యంతో ఉదక స్నానం చేస్తాడంట. ఉదకడం అంటే మీరు అనుకుంటారు, ఈ పాస్టర్ గారు ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు, ఇంత గట్టిగా చెప్తున్నాడు ఏంటి, తప్పు గురించి కూడా ఇంత ఓపెన్గా చెప్పేస్తున్నాడు ఏంటి అని మీరు అనుకుంటున్నారు. నేను అనుకుంటున్నాను, దేవుడు చెప్పమన్నాడు కదా, నేను చెప్తున్నాను. అంటే ఉదక స్నానం అంటే ఉదికితే మనకేం, ఉదికేటప్పుడు వస్త్రానికి స్మూత్గా సమ్మగా ఉంటుందా? మాట్లాడరేంటుండే, అవునా కదా? దెబ్బ పడితేనే కదా దాని మీద మురిగిపోయేది. తప్పు ఇది అని చెబితేనే కదా మీకు తెలిసేది. చెప్పకపోతే మనకు తప్పేదో రైట్ ఏదో మనకి ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు అప్పుడు మనకి? అంటే మీ హృదయాలు గాయపడినా పర్వాలేదు, ఈ రోజు గాయపడవచ్చు, లేకపోతే ఈ రోజు గాయపడినందుకు నన్ను ఏదైనా అనొచ్చు, ఐఎమ్ వెరీ హ్యాపీ. గాయపడినందుకు నన్ను ఏదైనా అనొచ్చు, ఐఎమ్ వెరీ హ్యాపీ దాన్ ఫర్ దట్. అలా మీరు గాయపడినప్పుడు మీ నుంచి వచ్చిన రెస్పాండ్ ఏదైతే ఉందో, లేకపోతే నన్ను తిట్టినట్టు, లేకపోతే నన్ను ఏదో అన్నా, దానికి నేనేమనుకుంటాను అని అంటే ప్రైజ్ ద లార్డ్ ఫర్ దట్. ఎందుకనంటే దేవుడు నీలో ఉన్న చెడును తీసివేయడానికి నీతో ఆ మాటలు మాట్లాడాడు. దేవుడు నీతో మాట్లాడాడు అనేటువంటిది అర్థమవుతూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, వాక్యంతో ఉదక స్నానం చేశాడంట, తనను తాను బలిగా అర్పించుకున్నాడంట. కాబట్టి అపవిత్రమైన మన హృదయము వాక్యం ద్వారా పవిత్రం చేయబడుతుంది. యేసుక్రీస్తు మరణం ద్వారా మన హృదయము అనేటువంటిది పవిత్రం చేయబడింది. హల్లెలూయా. చూడండి, అటల్ బిహారీ వాజ్పేయి అనుకుంటా, ఒక అతను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇలా చెప్పాడు, ఏమండి మన భారతదేశంలో క్రైస్తవ్యం బాగా పెరిగిపోతుంది కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు మతం మారుస్తున్నారని చెబుతున్నారు అందరూ, దీని మీద మీ అభిప్రాయం ఏంటి అని వాజ్పేయి గారిని అడిగితే ఆయన అన్నాడంట, క్రైస్తవులు మతం మారుస్తారో మార్చరో నాకైతే తెలియదు కానీ యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి వారు దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, దుర్మార్గులు మారారు, నరహంతకులు మారారు, ఈ విషయం అయితే నాకు తెలుసు అన్నాడంట. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ప్రియులారా, ఒక దొంగతనం చేయడం ఎలా మానేశాడు? ఎలా అతని హృదయం పవిత్రం చేయబడింది? ఒక నరహంతకుడు నరహత్యలు మానేసేసి, పాపం మానేసేసి ఎలా ఉండగలుగుతున్నాడు? మీకు బాగా తెలుసు, మైకేల్ బాబు గారిని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మేనమామ బావగారు సంథింగ్ ఎవరో అయినా చూడండి, ఒకప్పుడు మేనల్లుడు, ఒకప్పుడు బాంబులు చుట్టినటువంటి చేత్తో, తుపాకులు పెట్టుకుని కాల్చినటువంటి చేత్తో ఆయన ద్వారా కొన్ని వందల కుటుంబాలు నష్టపోయాయి అంట. మరి అటువంటి వ్యక్తి ఎలా ఈ రోజున బైబిల్ పట్టుకుని దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు? ఎలా ఆయన హృదయం పవిత్రం చేయబడింది? ఆ పాపాలన్నీ ఎలా మానివేయగలిగాడు? ఆ తప్పులన్నీ ఎలా ఆపగలిగాడు? ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతూ ఉన్నాడు?
ఒకప్పుడు విచ్చలవిడిగా తిరిగి వ్యభిచారం చేసినటువంటి ఒక వ్యక్తి ఎలా వ్యభిచార స్థితిని మానేసుకొని ఎలా తను హృదయం ఎంత పవిత్రం చేయబడింది, ఎలా మానగలిగాడు? దేవుని వాక్యము, యేసుక్రీస్తు యొక్క మరణం. హల్లెలూయా, చెప్పండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, మన హృదయాలు దేవుని వాక్యం ద్వారాను, అలాగే మన హృదయాలు యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానముల ద్వారా మన హృదయములు, మన మనస్సు అనేటువంటిది పవిత్రము చేయబడుతూ ఉంది. మిత్రులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఫాస్ట్గా తీయాలి మీరు, ఈరోజు ముగించేయాలి, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఉండకూడదు ఈ పాఠం. రైట్, 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కేళ్లను, మూల్గును విభజించునంత బట్టుకు దూర్చు, హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడిన స్పష్టము ఏదియూ లేదు. మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మదుగు లేక తేటగా ఉంది. నీ హృదయం తెలుసు ఆయనకి, నీ మనసు తెలుసు ఆయనకి. అందుకనే ఆయన వాక్యం దాడి చేస్తే దేని మీద దాడి చేస్తుందంటే నీ ఆలోచనల మీద, నీ తలంపుల మీద దేవుని యొక్క వాక్యం దాడి చేస్తుంది. నీ ఉద్దేశాల మీద, నీ ఊహల మీద, నీ యొక్క అభిప్రాయాల మీద దేవుని వాక్యము అనేటువంటిది అది ఖడ్గం కనుక దాడి చేస్తూ ఉంది, అది పరిశోధిస్తూ ఉంటుంది మిత్రులారా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ సత్యాన్ని నువ్వు గమనించాలి. ఈ సత్యాన్ని నువ్వు గమనించాలి. కేవలం వాక్యం ద్వారా, యేసుక్రీస్తు పునరుద్ధానం, ఆయన మరణం ద్వారా మాత్రమే మనకు పరిశుద్ధత కలుగుతుంది. ఆచారాల ద్వారా కాదు, పితృపారంపర్యాచారముల వలన కాదు, అలాగే నువ్వు పాటించే నిష్టల నియమాల వలన కాదు, కానీ ఆహార పదార్థముల వలన కాదు, కానీ దేవుని వాక్యము ద్వారా మాత్రమే మన హృదయాలు పవిత్రము చేయబడుతూ ఉన్నాయి. చదవండి, ఇంకొక మాట చదవండి మిత్రులరా, ఇంకొక మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్పిందో చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్పిందో చదవండి. మత్తయి 5:8 ఫాస్ట్గా తీయాలి మీరు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసెదరు. హెబ్రీ 12:14 కూడా తీయండి ఒకసారి. హెబ్రీ 12వ అధ్యాయం 14వ వచనం కూడా ఒకసారి చదవండి. 12వ అధ్యాయం 14వ వచనం కూడా ఇలా చెప్పింది, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఏం చెప్పాడండి? అందరితో ఎలాగ ఉండాలంట? సమాధానము, పరిశుద్ధత. ఎవరితో ద్వేషంగా ఉండొద్దు. దయచేసి మాటలు గమనించండి. ఎవరికి విరోధంగా ఉండొద్దు, అందరితో సమాధానంగా ఉండండి. అండ్ ఎస్పెషల్లీ పరిశుద్ధంగా ఉండే ప్రయత్నం చేయండి. ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వద్దు. ఏంటది? ఉచితంగా సలహాలు ఎవరికి ఇవ్వద్దు. ఎవరైనా సరే ఇది ఏంటి అని నేను అడిగితే చెప్పు, ఒక్కసారి చెప్పు, రెండోసారి చెప్పొద్దు. ఆ ఒక్కసారి మనిషికి ఒక మాట, గొడ్డుకి ఒక దెబ్బ, అది చాలు. మూర్ఖులతో వాదించొద్దు, మూర్ఖులతో వాదించొద్దు. అందరూ పరలోకం వెళ్తారా అనే వాళ్ళతో అస్సలు వాదించొద్దు. ఎందుకంటే వాళ్ళకి విశ్వాసం లేదు, పరలోకం ఉందనే విశ్వాసం లేదు, యేసుక్రీస్తునందే విశ్వాసం ఉంచడం ద్వారా పరలోకం వెళతామనేటువంటి విశ్వాసం లేదు. విశ్వాసం లేని వాళ్ళతో నీకు తగువెందుకు? నమ్మకం లేని వాళ్ళతో నీకు తగువులు ఎందుకు? అవసరమా మనకవి? వాదించొద్దు. అందరితో సమాధానంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకని? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. బి హోలీ, లివ్ హోలీ. నువ్వు పరిశుద్ధంగా ఉండు, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించు మిత్రమా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీ పత్రిక 9:14 తీయండి ఒక్కసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం ఏం చెప్పినా, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి
జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చెయ్యును. ఎవరు శుద్ధి చేస్తారంట? జీవము గల ఎవరు శుద్ధి చేసేది? ఎవరు? చదువుతా వినండి, జాగ్రత్తగా వినండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన యేసు యొక్క రక్తము, తన్ను తాను దేవునికి అర్పించుకొనిన యేసు యొక్క రక్తము మీరు నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చెయ్యును. ఎవరు శుద్ధి చేసేది? క్రీస్తు యేసు యొక్క రక్తము. ఆయన వాక్యం ద్వారా మాత్రమే, ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా మాత్రమే మనకు పరిశుద్ధ కలుగుతుంది. ఎందుకంటే యేసు రక్తము జీవం లేనిది కాదు అనుకుంటున్నావేమో. యేసు రక్తము జీవము కలిగినటువంటిది. ఏముంది రక్తంలో? నీవు నిర్జీవ క్రియలను విడిచి సజీవుడైనటువంటి దేవుణ్ణి నీవు సేవించడానికి, అంటే ఆరాధన చెయ్యడానికి, జీవము గల దేవుని నువ్వు ఆరాధించుటకు నీ మనస్సాక్షిని ఎంతో పవిత్రం చేసేది యేసుక్రీస్తు యొక్క రక్తం. ఎప్పటికీ నువ్వు అపరాధ భావంలోనే ఉన్నావు. నేను తప్పు చేశా, నేను తప్పు చేశా. నువ్వు తప్పు చేసావా? నువ్వు చెప్పడం ఏంటి? దేవుడు చెప్పాడు. నువ్వు తప్పు చేసిన సంగతి దేవునికి తెలీదా ఏమి? నువ్వు తప్పు చేసిన సంగతి దేవునికి తెలీదా? yes he knows. మరి ఆయన మరణించింది ఎందుకోసం? నువ్వు తప్పు చేసావనే కదా. నీ పాపములను నువ్వు విడిచిపెట్టి నీవు నీ మనస్సాక్షిని పరిశుద్ధపరచడానికి కదా ఆయన చనిపోయింది. కనుక హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో ఇంకేమంటాడు అని అంటే, యేసుక్రీస్తు యొక్క రక్తము మనము పరిశుద్ధపరచబడుటకు సాధనము. మురికి పట్టిన చొక్కా ఉతకడానికి సాధనాలు ఏంటి? సబ్బు. నీ హృదయంలో ఉన్న అపరాధ భావాన్ని తొలగించేది యేసుక్రీస్తు యొక్క రక్తం. ఆయన నీ పాపము కొరకు, ఆయన నీ పాపములనైన రక్తంలో కడిగాడని నువ్వు విశ్వాసం ఉంచగలిగితే హీ విల్ హీల్ యూ. అందుకే నీ పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. తప్పు చేశాను, తప్పు చేశాను, తప్పు చేశాను. తప్పు చేశావు, మరి ఒప్పుకో. ఏం తప్పు చేశావో ఒప్పుకో. ఏం తప్పు చేశావు అది చెప్పు. ఆ దేవునికి చెప్పు, నన్ను క్షమించు నాయన, నేను ఈ తప్పు చేశాను, నన్ను మన్నించు ప్రభా, ఈ తప్పు చేశాను. రోడ్డు మీద నడిచి వెళ్తున్నావు, ఎదురు దెబ్బ తగిలింది. ఆడ పడుకొని హ్యాపీగా భలే తగిలిందరా ఎదురు దెబ్బ అని హ్యాపీగా నిద్రపోతావా? పరిపేసుకున్నాడా? ఏం చేస్తావు? మళ్ళీ లేచి దాన్ని వైద్యం చేయించుకుంటావు. వైద్యం చేసుకుంటావో చేసుకోవా? టీటీ ఇంజక్షనో లేకపోతే యాంటీబయాటికో తెచ్చుకొని వేసుకొని గాయాన్ని మాన్పే ప్రయత్నం చేస్తావు. నువ్వు ఎన్ని రోజులు నేను తప్పు చేశానని దేవునికి దూరంగా ఉంటావు? జీవితాంతం అదే పని నీకు. నువ్వు మారవా? మారు మనసు నీకు అవసరం లేదా? ఆలోచించు. నిర్జీవ క్రియలను విడిచిపెట్టండి. పాపం ఒప్పుకుంటే యేసుక్రీస్తు నమ్మదగినటువంటి వాడు, శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన రక్తం మన ప్రతి పాపమును కడిగి వేస్తుంది. పాడతాం కదండి మనం ప్రభు బల్లారాధన తీసుకునేటప్పుడు, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్య రక్తము. హల్లెలూయా. చదవండి, ఇంకో మాట చదవండి.